ఇప్పుడేనా మరాఠా? ఇప్పుడే వస్తుందండ్రా. ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కాడికి వచ్చి ఇటు వస్తాను పిల్లలు. నాన్న బాగుండా? ఎవరి ఫంక్షన్? అదే మాకు తెలిసిన వాళ్ళు ఉందిగా ఊళ్ళో. అవునా? ఫంక్షన్ కి వచ్చాను. కూర్చోదా, కూర్చోడు కూర్చో, ఏం కాదు. పిల్లగాని లేదు. పిల్లగాళ్ళ వాళ్ళు ట్యూషన్ కి వెళ్ళారు. ఎప్పుడు వచ్చారా ఫంక్షన్ ఉంటే? పాయసం చేస్తానండి. ఇప్పుడేనా? ఇంకేంటమ్మా, అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు? పనికి వెళ్తున్నారు. వెళ్తున్నారా? నాన్న కూడా వెళ్తున్నా. ఇదేంటి అక్క ఈ గ్లాస్ లో ఇచ్చావు? అంటే నువ్వు ఈ రోజు గిన్నెలు తోమలే కదా, అందుకే అందులో పెట్టాను. నువ్వు గిన్నెలు తోమితే నేను అందులోనే స్టీల్ గిన్నెలో పెట్టించేదాన్ని. వేరే గ్లాసులు ఏం లేవా? ఇంకా స్టీల్ గిన్నెలు ఏం లేవు, నీ గిన్నెలు ఉన్నాయి. వీళ్ళు తోముకో. సర్లే అక్క, ఉన్న గిన్నెలన్నీ నేను తోమేతలే. తోమాక తొందర కానిచ్చి తోము. సరే, తినవే. ఇప్పుడు వచ్చారా పెద్దమ్మా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చారా? బాగున్నారా? అన్నయ్య పెద్ద అందరూ బాగున్నారా? పని చేస్తున్నారా? బాగున్నారా? సరే తినండి. టీ తాగరా? ఇప్పుడు వద్దులే, కొంచెం టీ తాగండి. సరే ఇది సరే. ఏం తెచ్చావు పిన్ని బ్యాగ్ లో? ఏం చేయలేదురా, పెళ్లి కానీ వచ్చాం మేము. అంతేనా? పిల్ల కోసం ఏం తేలేదా? ఏం చేయలే. మరి ఏం తేకనట్టు వచ్చావు ఉప్పుకుంటూ? పెళ్లి కోసం, పెళ్లి కానీ వచ్చాం కదా, చూసిపోదామని వచ్చాం. వచ్చేప్పుడు కాయో పండో తేవాలి. ఇక్కడ ఆటో దిగినాం, ఆడెక్కి ఏం తీసుకురాలేదు. ఇంకేం మరి? ఏం లేదు. మీరు బాగున్నారుగా? మీరు బాగున్నారా? బానే. ఇంట్లో పంటలు బాగా పండుతున్నాయా మీ ఊర్లో? వర్షాలు పడితే పండుతాయి, లేకపోతే లేదు. ఏమేసారు ఈ సంవత్సరం? వరి ఒకటి వేసాం. ఎన్ని బస్తాలు వస్తాయో? మంచిగా పండితే ఎకరానికి 30 బస్తాలు వస్తాయి. 30 వస్తాయా పిన్ని? పర్వాలే. మరి ఈ సంవత్సరం నమ్ముతావా 10 బస్తాలు? ఎక్కడ్రా, అప్పులకే చాలు పెట్టుబడితే. పిల్ల మరి ఒక పిల్లే కదా. అదేలే గాని పంపించు, నీ మా అత్తయ్య చెప్తాను పంపిస్తాను. 10 బస్తాలు అంటే ఎట్లా కుదిరిద్దిరా? మేము ఎప్పుడు అమ్మేసాం. మా వరకు ఒక 5 బస్తాలు పట్టించుకున్నాం. సరేలే, ఒక 5 అయినా పంపించు. అడిగి ఇంట్లో అడిగి ఒక బస్తా పంపిస్తా. ఒకటా? ఏంటి పిన్ని ఒకటేంటి పిన్ని? ఒకటే. మాకు అసలు బియ్యం నిండుకున్నాయి, నూనె లేదు, ఇప్పుడు కూరగాయలు కూడా లేవు. అదేలే గాని మరి ఎట్లా? మరి నేను పంపిస్తున్నానే కాదుగా. అంటే ప్రతి సంవత్సరం నువ్వు కూడా పెట్టాలి. అదే వేరే ఉంటే పెట్టవా? పెడతాంలే గాని అందుకే ఒక బస్తా పంపిస్తా అంటున్నా. బస్తా ఏం సరిపోదులే గాని ఒక 5 పంపులే. మాకు కావాలిగా. సర్లే, ఒక 3 పంపులే. చూస్తా, ఇంటికి వెళ్ళాక ఆలోచించి పంపిస్తా. బాబాయ్ కూడా చెప్పి. ఇంకేం పండుతుంది? మిరపకాయలు ఏం లేవా? అంటే మీ చుట్టాలు వేస్తారు కదా? వేస్తారు కానీ మాకు కొన్ని పెడతారు కారానికి. అదే మా అమ్మ అయితే కారం ఏంటి, పచ్చడి ఏంటి, బియ్యం ఏంటి అన్ని పంపించింది. సకలం పంపించిద్దిరా. మీ అమ్మకు మాకు తేడా లేదా? మా అమ్మకి ఇంకా ఇద్దరం కదా, నీకంటే ఒక్కలే కదా. మరి నాకు అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అబ్బాయిలు ఏముంది, ఇంకా అమ్మాయిలు వాళ్ళు రాలేదు. అదేలే, ఉండకాడికి పంపుతా. కొన్నిలో కొంచెం మాకు కూడా పంపు. నాకు ఒక 5, మా చిన్నదానికి పెద్దదానికి 3 పంపు. మా అత్తగారు పంపు, మర్చిపోకండి. మళ్ళీ మా అత్తగారు ఫీల్ అయ్యిద్ది. సరే సరే. నలుగురికి సమానంగా పెట్టు. మళ్ళీ పెద్ద కోళ్ళగా నాకు కొంచెం ఎక్కువ పెట్టు, సరేనా? సరే సరే. అసలు మీ అమ్మాయి అని ఉందనే గాని మా చెల్లెని చెప్పుకోవడం కూడా సిగ్గెప్పింది. ఎందుకురా? అసలు ఏ పని చేపింది? నువ్వు అట్లా పెంచావు పిన్ని. పని బాగానే చేసిద్దిగా. ఆడపింది ఆడుంటే ఆడే. వంట రాదు. వంట ఎలా నడిపలే పిన్ని? నువ్వు ఆడపిల్ల వంట నేర్చుకోవద్దు. నువ్వు ఫస్ట్ కొంచెం హాస్టల్లో ఉండి చదివింది. మరి నేర్పించుకోవాలి కదా. అప్పుడు నేర్పెట్టేయని లేదు. మీ అత్తేమో ఏం కాదులే, మేము నేర్పుకుంటాం అది ఇది అని పెళ్లి చేసుకున్నారు. ఏం నేర్పిద్దో ఏమో, ఎప్పుడు మంచం మీదే కూర్చుంటారు. మేమే చేయలేదు, చచ్చిపోతాం. ఏం కాదులే, మీరు చెప్పండి. వండేటప్పుడు పిలవండి కొంచెం. ఏం చెప్తాం? మేము చెప్పలే, మాదే హడావిడి. మా పిల్లల్ని చూసుకోవాలా, వంట నేర్పాలా? మీరు వండేటప్పుడు పిలిచి ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పు, నేర్చుకుంటది. 1 2 సార్లు. ఏమో ఎప్పుడు జరిగింది. వంట రాదు, ఏం రాదు. ఏదైనా అంటే మా ఆయన తెచ్చాడు లెక్కలేసిద్ది అన్నిటికి. 4 ఉన్నప్పుడు ఇంట్లో 12 మంది ఉన్నాం పిన్ని. చికెన్ కేజీ తెచ్చినప్పుడు ఎట్లా సరిపోద్ది? మా ఆయన కేజీ తెచ్చాడు సరిపోద్దా? నువ్వు చెప్పు. తినరా? పిల్లలందరూ ముక్క ఎక్కువ తింటారు, అబ్బాయిలు ఉన్నప్పుడు ఎక్కువ తింటారు. అందరు పెద్దోళ్ళే కదా, అన్నిటికీ లెక్కలైతే ఎట్లా? ఏ పని రాదు. సరే వండు, నువ్వు వండి కరెక్ట్ గా అందరికి ప్లేట్లు నీకు చేత కాదు. అన్నిటికీ వంకే, ప్రతిదానికి వంక పెట్టిద్ది. నువ్వు చెప్పుకోవాలి పిన్ని. ఫోన్ మాట్లాడేటప్పుడు చెప్పుకోవాలి తల్లి.
నువ్వు చెప్పు. ఏం ఇవన్నీ నాకు తెలియదుగా. చెప్తలే నేను, మా అమ్మాయి చెప్తాను. నేనైతే మా అమ్మకి అన్ని చెప్తా, పోసు కూర్చున్నట్టు ఏది జరిగినా కూడా చెప్తాను. మా అమ్మాయి ఏం చెప్పదు నాకు. చెప్పాలి, అన్ని చెప్పుకోవాలి. తల్లికేగా చెప్పుకోలేదు. అదేలే, చిన్న చిన్నవి కూడా ఎందుకు లేనా వదిలేసుకుంటాను. చిన్న చిన్న ఎంతైతే మేమైతే మొన్న ఎంత ఫీల్ అయినామో. నా దాంట్లో మా తోటకోళ్ళు 3 ముక్కలు వేసింది, దాని దాంట్లో 2 ముక్కలు వేసింది. పెద్ద గొడవ. అయ్యో, మా ఆయన తెచ్చాడు అంటే మరి మా మొగ్గులు తేలేదా? తెచ్చినప్పుడు మరి పొత్తులో ఉన్నప్పుడు ఒక ముక్క అటు ఇటు అవుతుంది. నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కటి, చదువుకోవాలమ్మా అని. అవసరం అయితే లాస్ట్ కి ఊపున్నా వేసుకొని తినాలి మరి నీ బిడ్డ. మరి ఏం తేలేగా కట్నం, ఏం తెచ్చింది నువ్వేమిచ్చావని పసుపు తాడుతూ పంపించావు. అదేంటమ్మా గుళ్ళో పెళ్లి చేసాను. పెళ్లి అదొక పెళ్ళా? మాది ఫంక్షన్ హాల్లో. మాకు మేము లేదనే చెప్పాము. మరి ఎంత తగ్గుండాలి లేనప్పుడు? చెప్పు, లేనప్పుడు తగ్గుండాలి కదా. అలా ఉండదు. మా ఆయన తెచ్చాడు అంటే ఎట్ట కుదిరిద్ది? తగ్గు ఉండాలి. మేము కట్నాలతో వచ్చాం. నేను 10 లక్షల కట్నం తెచ్చాను, 5 తులాల బంగారం తెచ్చాను, మా ఆయన బండి పెట్టాను, ఏసీ పెట్టారు, బోల్ సామాన్లు పెట్టారు. మరి నీ బిడ్డకి ఏం పెట్టినప్పుడు తగ్గుండాలి లేదా? నువ్వు చెప్పాలి పిన్ని. నేను అనట్లేదు, నువ్వు తప్పుగా అనుకో, నువ్వు బాధపడకు. చెప్పాలి, ప్రతి ఒక్కటి చెప్పాలి. సరేనా? సర్లే చెప్తలే అమ్మ కొంచెం అన్ని. నువ్వేం ఫీల్ అవ్వకు. మరి అదంతా చూసి చిన్నదానికి ఇంకో పని చెప్పొస్తా. సరే తిని ప్రశాంతంగా. తినలేదు అమ్మ ఇంకా? నాకు వద్దులే అమ్మ, అడబెట్టు. నేను వెళ్ళిపోతా, ఇంకా పొద్దుపోతాను. వెళ్ళిపోతావా? ఉంటా. వద్దులే, వెళ్ళిపోతా. నాకు అక్కడ బుద్ధి కావట్లేదమ్మా అసలు. ఎందుకు? ఏమేం చెప్పు. ఏం లేదులే గాని ఇక మీకే ఇరుకు ఉంది. ఇరుకేం లేదు, ఇందాక ఉంటా అన్నది, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా అంటున్నా? ఏమో నాకు ఉండ బుద్ధి కావట్లేదు. ఎందుకు? ఏమని చెప్పు. ఏమి కాలేదురా, నేను వెళ్ళిపోతా అంట. పొద్దుపోతా. ఇంటికాడ వాళ్ళకి ఎవరు ఉండేటోళ్ళు లేరు. లేదు చెప్పు, ఏదో జరిగింది. ఏమి జరగలే. ఎందుకు వెళ్ళిపోతాను? ఇక పొద్దుపోయిందిగా ఇక అని వెళ్ళిపోతా. నువ్వు ఇందాక 2 రోజులు ఉంటా అన్నావు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా అంట? నేను బట్టలు తెచ్చుకోలేదని వెళ్ళిపోతా. నాకు చీరలు లేవా? ఉన్నాయిలే, మరే వెళ్ళిపోదామని. నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదమ్మా. అదే చెప్పు, ఏమని చెప్పు. ఎవరన్నా అన్నారా? ఏం అనలేదులే గాని ఉండబుద్ధి కావట్లేదు. చెప్పు, ఏమేం చెప్పు. ఏం కాలేదు, చెప్పు. నువ్వు పని ఎందుకు చేయట్లేదమ్మా? మరి మంచిగా పని చేసుకుందని పని చేయొచ్చుగా. మరి పని ఎందుకు చేయట్లా అమ్మా? ఇంట్లో నేను గిన్నె దోమేది నేనే, వాకిలి వచ్చేది ఎంత పని కదా. వంట చేయట్లేదంట. వంట అంటే మరి వంట నాకు అంత రాదు కాబట్టి నేను వాళ్ళు ఉండేటప్పుడు చూసి వంట నేర్చుకో. నేను వండుతాను ఒక రోజు. చూసినా ఇప్పుడు నా పని నాకుంది. ఇప్పుడు వంట వండి గిన్నెలు అక్కడ పడేస్తాను, మరి ఆ పని నాదేగా. అదే మరి ఏదైనా కూర తెచ్చినా గానీ మా ఆయన తెచ్చిండు అంటున్నావంట. తిన్నాంటే మరి మొన్న నేను ఆకలితో వచ్చామా, అన్న కూర లేదు, మరి నాకు కోపం రాదా? తెచ్చింది మరి మా ఆయనే. ఎవరు తెచ్చినా చదువుకొని పోవాలి, తినాలి, ఉండాలి. ఎంతకన్నా సర్దుకోనమ్మా, సర్దుకోనే ఉంటున్నా. వాళ్ళు అసలు నన్ను పన్నీరమ్మా. మీ తోటికోళ్ళే ఇన్ని అంటుంది, మీ అత్త దాకపోతే ఇంకా ఆమె అంటదో నన్ను. అత్త దాకపోయినా ఏం పోయినా వాళ్ళు అసలు నన్ను పన్నీరు. నాకేమో వంట రాదు. మరి వంట రాదనే నేను ఏం చెప్తున్నావు మీ అమ్మకి మా గురించి? నేనేం చెప్పట్లే అక్క, పని నేర్చుకో అంటే సరేలే అమ్మా అంటున్నా. నేనేం చెప్పలేదు. ఏం చెప్పట్లేదురా, వంట చేసేటప్పుడు నేర్చుకో వాళ్ళ దగ్గర చూసి అంటున్నా. అదేలే నేర్పిస్తలేదండి. నువ్వైతే మర్చిపోకుండా అన్ని పంపు. మరి పంపుతలే. బియ్యం వెళ్ళిపోయాలి రోజు పోసేలా. నేను వెళ్ళిపోతలేమ్మా, మీ వరకు వండుకోండి. ఏం కలిపి 1/2 కేజీ బియ్యం నీ వరకు తెప్పిస్తున్నా. వెళ్తలే నేను. వద్దు ఉండమ్మా. వెళ్తా నేను. వెళ్తానులే. పోసేలాగా పోయి కొంచెం ఎక్కువ ఉంటారా పిండి వెళ్తారా? వెళ్తాను, ఉండండి. ఎందుకు బియ్యం వద్దులే అమ్మా, వెళ్ళిపోతలే నేను. ఏంటి పిండి మరి? ఏంలే, వెళ్తానురా నేను. ఇంటికాడ ఎవరు లేరు, పొద్దుపోయిందని. ఏమి కాలేదురా. ఎందుకు సద్దన్న ఉన్నా ఎవరు తింటారు కదా. అదేలే, ఏమనలేదు. నూనె నిండుకుంది, బియ్యం లేవు, అవన్నీ మా అమ్మకు చెప్పాలి అక్క. మరి ఉన్న విషయమే కదేని. ఏం అనుకోవట్లేదు, నువ్వు ఆగమ్మా, చెప్పదు గాని ఉండు. నేను వెళ్తానులే, మాట్లాడలేదు. నేను వెళ్తానులే, పొద్దుపోతాను. 5 సంవత్సరాలు వచ్చి నువ్వు ఇప్పుడు ఉండనంటే ఎట్లా చెప్పు. ఆమెదా ఉందని నువ్వు వెళ్ళిపోతావా? ఏం అనలే, నన్ను వెళ్ళిపోమ్మని అనలే అమ్మా. మరేంటి? నేనే ఇంక వెళ్ళిపోతా, పొద్దుపోయిందిగా. ఇంటికాడ ఎవరు లేరు. ఉండొచ్చులే, ఉండే రోజులు చాలా ఉన్నాయి. ఉంటానులే. ఇంకెప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తావు? మళ్ళీ ఉండే రోజులు ఆమెదా ఉందని మళ్ళీ వస్తలే, 4 రోజుల తర్వాత వస్తలే. మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి ఉంటానులే. ఏమో మరి వాళ్ళు ఏదో చెప్పారంట, నువ్వేమో నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతావు. ఏం చెప్పట్లే, వాళ్ళు ఏం చెప్పలేదు గానీ నువ్వేం ఫీల్ కాకుండా వాళ్ళు చెప్పినట్టు పని నేను కొంచెం చెప్పినట్టే ఏంటన్నా. వాళ్ళు చెప్పినప్పుడు ఏనప్పుడు మరి ఇంకేం చెయ్యాలి? ఆమె పెద్ద కోళ్ళు కదా. అదేలే వాళ్ళు కాబట్టి ఆమె చెప్పింది వినాలి. మరి తప్పదు. మళ్ళీ మీ అత్త దాకపోతే మీ అత్త నాకు ఫోన్ చేసి తిట్టిద్ది. ఆమె చెప్పింది నాది, ఏమి చెప్పింది నాది. నా ఫీల్ కాకు, వాళ్ళు ఏమన్నా ఏమనుకోకు. సరేనా? సరేరా, నేను కొంచెం ఏమనుకోకురా మా అమ్మాయి గురించి. ఏం లేదు, ఫీల్ ఏం లేదు. నువ్వు నా కూతురువి, ఆమె నా కూతురే.
నేనేం ఫీల్ కావట్లేదు. మధు కూడా చెప్పి వెళ్ళిపోతా నేను. అదే పిల్లకి ఏమైనా ఇచ్చావా మరి? నేను మళ్ళీ వస్తలే. అదే పిల్లకి చేతిలో దేనికన్నా ఉంటాయి కదా. ఇచ్చా. ఇచ్చావా? సరే. ఉంటా మరి. సరే. జాగ్రత్తగా వెళ్ళు. సరే.